Hi, this is Kirtana from Sri Vidya Coaching Center, Anandpur. Today Hindu editorial. Before we are starting that, టుడే అన్వర్డ్స్ ఏంటంటే మనకి ఎడిటోరియల్ని బేస్ చేసుకొని అంటే నార్మల్గా ప్యాసేజ్ బేస్ చేసుకొని మనము అన్ని ఎక్సర్సైజ్ ఎగ్జామ్ అనేది ఏదైతే బ్యాంక్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా అయితే పేపర్ ఇస్తున్నారో సో దాన్ని అలానే బేస్ చేసుకొని వాళ్ళు ఒక పారా నుండి నేను ఎన్ని అయితే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఆధార్ బేస్డ్ అండ్ నార్మల్ క్వశ్చన్స్ ప్లస్ మళ్ళా అదర్ బేస్డ్ క్వశ్చన్స్ ఒకటి ఫిల్లర్స్ పారాజంబల్ అండ్ ఎర్రర్స్ సో వీటి మీద బేస్ చేసుకొని ఒక పారాగ్రాఫ్ కాంప్రహెన్షన్ తీసుకొని ఒక ఎడిటోరియల్ తీసుకొని దాని మీద ఎన్ని డిఫరెంట్ టైప్ క్వశ్చన్స్ అడగచ్చు అని ఒక ప్రాక్టీస్ మీద నేను ఈ రోజు నుండి స్టార్ట్ చేశాను. సో దానికి మీరు చూడండి నెక్స్ట్ ఎలా ఉంటుంది దాని ఇంప్రూవ్మెంట్ అనేది, మనకి ఎలా ఈజీగా డెవలప్ చేసుకునే కెపాసిటీ ఉంది ఎడిటోరియల్లో అన్న ఇదితో నేను ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఏ రోజుకి ఆ రోజు ఎక్సర్సైజ్, ఇన్ కేస్ మనం ఎగ్జామ్ రాయకపోయినా టుడే ఏదైతే టార్గెట్ ఉందో అది క్లియర్ అయినా అవ్వకపోయినా ఎడిటోరియల్ ఒకసారి చదివి దాని మీద మనం క్వశ్చన్స్ చేసామంటే ఆటోమేటిక్గా మీకంటూ అర్థమవుతుంది అనమాట ఎలా అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్స్, మనం ఎలా ఆన్సర్ ఇవ్వచ్చు, వాటి మీద ట్రిక్స్ ఏంటి అని చెప్పి. కాషన్ అండ్ ఆప్టిమిజం. కాషన్ అంటే అవేర్నెస్ అండ్ అటెన్షన్, ఆప్టిమిజం అంటే హోప్. సో మనకి ఏదైతే అవేర్నెస్ దేని మీద మన హోప్ ఉందో దేని మీద అంటే ఇండియాస్ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూకే వాళ్ళతో జరిగిన ఏదైతే ఉందో వాళ్ళ నుండి మనకు వచ్చిన అటెన్షన్ ఏంటి, అవేర్నెస్ ఏంటి, మనకు వచ్చే హోప్ ఏంటి అన్నట్టుగా ఈరోజు ఎడిటోరియల్ టాపిక్. ద ఎఫ్టీఏ విత్ ద యునైటెడ్ కింగ్డమ్ షుడ్ నాట్ ఎల్బో అవుట్ ఇండియాస్ ఫార్మర్స్. The free trade agreement between India and the United Kingdom marks a strong step towards securing India's bilateral ties in an increasingly fragmented global trade environment. The key highlight for India is that 99% of its exports will attract no duties. Apart from being held by business leaders, industry associations representing sectors such as engineering goods, apparel, and gems and jewelry, each among the top Indian exports to the UK have expressed strong optimism for future trade growth. Engineering exports, for example, are expected to nearly double to $7.55 billion by financial year 30, according to the Engineering Exports ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది యూకే వాళ్ళతో మనం టైఅప్ అయిన తర్వాత సో ఫర్దర్గా జరిగేది ఏంటి, మనకు వచ్చే హోప్ ఏంటి, మనకు జరిగే సెక్యూర్ ఏంటి, దేని మీద మనకి సెక్యూర్ వస్తుంది అన్నట్టుగా ఈరోజు ఎడిటోరియల్ అనమాట. ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ద యూకే. సో ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియాకి యూకేకి మధ్యలో ఉందో మార్క్స్ ఏ స్ట్రాంగ్ స్టెప్ టువర్డ్స్ సెక్యూరింగ్ ఇండియాస్ బయలేటరల్ టైస్ ఇన్ అండ్ ఇంక్రీజింగ్లీ ఫ్రాగ్మెంటెడ్ అంటే బ్రేక్ డౌన్ అని, ఫ్రాగ్మెంటెడ్ అంటే బ్రేక్ డౌన్. గ్లోబల్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్. సో ఏదైతే ఇండియా బయలేటరల్ యూకేతో అయిందో దాని మీద మనకి గ్లోబల్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యే టైంలో ఈ టైఅప్ వల్ల ఈ అగ్రిమెంట్ వల్ల వీళ్ళనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ బయలేటరల్ టైస్ వల్ల మనకి సెక్యూర్ ఉంటుంది, ఫర్దర్గా ఒక హోప్ అనేది ఉంటుంది, ఆప్టిమిజం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ద కీ హైలైట్ ఫర్ ఇండియా ఈజ్ దట్ 99% ఆఫ్ ఇట్స్ ఎక్స్పర్ట్స్ విల్ అట్రాక్ట్ నో డ్యూటీస్. సో ఏదైతే ఎక్స్పోర్ట్స్ అనేది 99% ఉందో సో మనకి ఫర్దర్గా వీటన్నిటిని అట్రాక్ట్ చేసుకునేది ఉంటుంది. ఏదైతే యూకేతో టైఅప్ అయిన తర్వాత దాని ఒక హైలైట్ అనేది మనకి ఏవైతే హైలైట్స్ తీసుకుంటామో ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ ఎక్స్పర్ట్స్లు మనకి హైలైట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. Apart from being held by business leaders, industry associations representing sectors such as engineering goods, apparel, and gems and jewelry, each among the top Indian exports to the UK have expressed strong optimism for the future trade growth. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే హెయిల్డ్ అంటే బీట్ అనమాట, హెయిల్ అంటే బీట్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ హెయిల్డ్ బై బిజినెస్ లీడర్స్, సో బిజినెస్ లీడర్స్ని బీట్ చేసే ముందు ఇండస్ట్రీ అసోసియేషన్స్ని అండ్ రిప్రజెంటింగ్ సెక్టర్స్ సచ్ యాజ్ ఇంజనీరింగ్ గూడ్స్, అపెరల్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ. సో ఇవి ఏవైతే ఇంజనీరింగ్ గూడ్స్, అపెరల్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఏవైతే వీటిని బీట్ చేసే ముందు ఈచ్ టాప్ ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఏవైతే యూకేతో ఉన్నాయో
హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ స్ట్రాంగ్ ఆప్టిమిజం. సో ఆప్టిమిజం అంటే హోప్ అనమాట. సో వీటితో మనం టైఅప్ అయినప్పుడు వీళ్ళతో యూకే వాళ్ళతో మనకి స్ట్రాంగ్ హోప్ అనేది ఉంటుంది ఫర్ ఫ్యూచర్ ట్రేడ్ గ్రోత్. సో ఫ్యూచర్ ట్రేడ్ గ్రోత్కి మనకు ఒక హోప్ ఉంటుంది ఈ టైఅప్, ఈ బైలేటరల్ వల్ల అని చెప్పి చెప్తున్నారు. ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నియర్లీ డబల్ టు $7.55 billion by financial year 30 అకార్డింగ్ టు ద ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఒక ఫినాన్షియల్ ఇయర్ 30కి ఒక టార్గెట్ పెట్టుకున్నారనమాట. సో దీనివల్ల ఏదైతే మనం బైలేటరల్ టైఅప్ అయినామో దీనివల్ల ఫినాన్షియల్ ఇయర్ 30కి $7.55 billion డబల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్, ఓవరాల్ బైలేటరల్ ట్రేడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డబల్ టు $120 billion by 2030. The other major win is that India's workers temporarily working in the UK and their employers will be exempt from making social security contributions for 3 years. This is likely to ease the hiring of Indian workers in the UK. The FTA also eases the movement of professionals and investors, which should go some way in reviving ఇండియాస్ ఫ్లాగింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఓవరాల్గా ఈ బైలేటరల్ ట్రేడ్ వల్ల ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డబల్ టు, సో 2030 కల్లా వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే $120 million ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. దానికి డబల్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు ఈ బైలేటరల్ ట్రేడ్ వల్ల అని చెప్పి చెప్తున్నారు. ద అదర్ మేజర్ విన్ ఈస్ దట్ ఇండియన్ వర్కర్స్ టెంపరరీ వర్కింగ్ ఇన్ ద యూకే అండ్ దేర్ ఎంప్లాయీస్ విల్ బి ఎగ్జెంప్ట్. సో ఎగ్జెంప్ట్ అంటే ఫ్రీ ఫ్రమ్, ఎగ్జెంప్ట్ అంటే ఫ్రీ ఫ్రమ్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే సో ఇదే కాకుండా ఇంకొక మేజర్ విన్ ఏంటి, యూకేతో మన బయోలేటరల్ ట్రేడ్ పెట్టుకోవటం వల్ల మనకి ఏంటి ఇంకా పాజిటివిటీ అంటే ఇండియన్ వర్కర్స్ ఎవరైతే యూకేలో టెంపరీగా వర్క్ చేస్తున్నారో అండ్ దేర్ ఎంప్లాయీస్ అంటే అక్కడున్న ఎంప్లాయీస్ విల్ బి ఎగ్జెంప్ట్ ఫ్రమ్ మేకింగ్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ఫర్ 3 years. సో అక్కడ ఎంప్లాయర్స్కి 3 years అనేది ఫ్రీగా అంటే సోషల్ సెక్యూరిటీ ఇచ్చి అంటే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇస్తారు, అంటే సెక్యూరిటీగా ఉంచుతారు. సో వీళ్ళకి ఇండియన్ వర్కర్స్కి టెంపరీగా ఉండే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తున్నారనమాట. అప్ టు 3 years వరకు ఇస్తారు కాంట్రిబ్యూషన్ అనేది చెప్తున్నారు. దిస్ ఈస్ ద లైక్లీ టు ఈజీ ద హైరింగ్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఇన్ ద యూకే. ద FTA also eases the movement of professionals and investors should go some way in reviving India's flagging foreign direct investment levels. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈజీ అంటే మిటిగేట్ చేయటం అనమాట, డిక్రీజ్ చేయటం, రెడ్యూస్ చేయటం. మిటిగేట్ అంటేనే రెడ్యూస్ చేయటం, తగ్గిపోవటం అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి యూకేకి ఇండియన్ వర్కర్స్ని అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఈ 3 yearsకి వీళ్ళకి ఫ్రీ ఫ్రమ్ ఇచ్చేసారు, అంటే ఉండటానికి ఛాన్స్ ఉంది, అంటే దీని బైలేటరల్ వల్ల ఇంకో 3 years ఎక్స్ట్రా చేసుకునే అంత సెక్యూరిటీ మేము ఇస్తామని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఈ FTA వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఏదైతే ప్రొఫెషనల్స్ ఇన్వెస్టర్స్ ఉంటారో వీళ్ళకి FTA ట్రేడ్ అనేది మిటిగేట్ కాకుండా అంటే ఒక మూమెంట్ అనేది ఇచ్చుకుంటా పోతాం అని చెప్తున్నారనమాట. విచ్ షుడ్ గో సమ్ వే ఇన్ రివైవింగ్ ఇండియాస్ ఫ్లాగింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్. సో ఏదైతే ఉందో మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సో దాన్ని కూడా ఇండియా అనేది ఇంక్రీజ్ చేస్తుంది, అంటే మనకి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంది, కొద్దిగా అయినా అయ్యిద్ది, అంటే సమ్ వే ఇన్ రివైవింగ్ అని చెప్తున్నారనమాట. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు cut its tariffs on 90% of the tariff lines imported from the UK, with 85% of these to be reduced to zero tariff within a decade. While the reduction in automotive tariffs is unlikely to meaningfully change the price-conscious behavior of Indians, the slashing of import duties on whiskey and gin will increase competition in India and perhaps slow the ongoing premiumization trend. So on the flip side ఇంకొక సైడ్ చూసుకుంటే ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు కట్, ఇండియా అగ్రీ చేస్తుంది అనమాట. ఎంత టారిఫ్ అంటే ట్యాక్స్ అనమాట. ఆన్ 90% ట్యాక్స్ అనేది తగ్గించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఆన్ ద టారిఫ్ లైన్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద యూకే, ఏదైతే యూకే నుండి ఇంపోర్ట్ అవుతున్నాయో వాటిని 90% అనేది తగ్గించే దానికి వీళ్ళు అగ్రీ అయ్యారని చెప్తున్నారు. విత్ ద 85% ఆఫ్ దీస్ టు బి రెడ్యూస్డ్ టు జీరో టారిఫ్ విత్ ఇన్ ఏ డికేడ్.
సో ఏదైతే 85% ఉందో అది జీరో టారిఫ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది విత్ ఇన్ ఏ డికేడ్ అని చెప్తున్నారు. వైల్ ద రిడక్షన్ ఇన్ ఆటోమేటివ్ tariffs is unlikely to meaningfully change the price conscious behavior of Indians. The slashing అంటే రెడ్యూస్ అని. సో ఏదైతే మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయో సో వాటిని రెడ్యూస్ చేసి, అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే అంటే అక్కడ నుండి మనకు వచ్చేవి ఏవైతే ఉన్నాయో అంటే విస్కీ, జిన్ ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది దానికి ప్రైస్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు తారీఫ్ వేస్తారు. అంటే తగ్గించి, అంటే మనకి ఇంతకు ముందున్న తారీఫ్ ఏదైతే ట్యాక్స్ ఉందో దాని మీద ఇప్పుడు కొంచెం ట్యాక్స్ తగ్గించి వాటిని పంపించే ఇంపోర్ట్ చేసే ఇది కూడా ఉంది అని చెప్తున్నారనమాట. అండ్ విస్కీ అండ్ జిన్ విల్ ఇంక్రీజ్ కాంపిటీషన్ ఇన్ ఇండియా. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే విస్కీకి, జిన్కి ఏదైతే ట్యాక్స్ తగ్గించి పంపిస్తారో ఆ తర్వాత కాంపిటీషన్ అనేది పెరుగుతుంటుంది ఇండియాలో అని చెప్తున్నారు. అండ్ పెర్హాప్స్ స్లో ద ఆన్గోయింగ్ ప్రీమియంజేషన్ ట్రెండ్. సో ఇది ఆటోమేటిక్గా ఏంటంటే ఒక ప్రీమియం ట్రెండ్గా మారిపోతుంటుంది. అంటే మనకి ప్రీమియం అంటేనే ఒక హై రేట్, హై లెవెల్ అన్నట్టుగా. సో అలాంటి దాన్ని కూడా వీళ్ళు స్లో చేసుకుంటారు. పెర్హాప్స్ స్లో ద ఆన్గోయింగ్ ప్రీమియమైజేషన్ ట్రెండ్. సో ఏదైతే హై ప్రైస్, హై లెవెల్లో ఉందో దాన్ని తగ్గించుకుంటూ పోతుంటారు అని చెప్తున్నారనమాట. ఆల్దో ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ బీన్ క్విక్ టు క్రిటిసైజ్ ద FTA signed by the UPA for putting India at a disadvantage. Some of its own FTAs have faced the same issue. The India-UAE CEPA 2022, for example, has seen India's trade balance worsen over the years. The FTA with Australia too has not resulted in gains for Indian exports. Indian farmer organizations opposed to the UK FTA since talks began are up in arms over the reduced tariffs on lamb and salmon and other edible products. Here too, the government must act to ensure that India's farmers already in a low income, low margin situation are not elbowed out. So although the Modi government has been quick to criticize the FTA signed by the UPA for putting India at a disadvantage, some of its own FTAs have faced the same issue. So Modi has been quick to criticize. So criticization, the FTA signed by the UPA for putting India at a disadvantage. So India ni disadvantage lo పెట్టడానికి కూడా అన్నట్టుగా చెప్తున్నారు ఏదైతే వీళ్ళు క్రిటిసైజ్ చేశారు. సమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ FTAs హ్యావ్ ఫేస్డ్ ద సేమ్ ఇష్యూ. సో కొన్ని FTAs కూడా ఇలానే కొన్ని సేమ్ ఇష్యూనే ఫేస్ చేస్తున్నాయని చెప్తున్నారు. ద India-UAE CEPA 2022, ఫర్ ఎగ్జాంపుల్, has seen India's trade balance worsen over the years. So 2022 CEPA ఏదైతే UAE అరబ్ ఎమిరేట్స్ వాళ్ళతో ఇండియా టైఅప్ అయినప్పుడు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2022లో వాళ్ళ ఒక ట్రేడ్ బ్యాలెన్స్ అనేది మనకి ఇయర్స్గా చాలా వర్స్గా ఉంటే చాలా వర్స్ట్గా ఉంది అని చెప్తున్నారు అనమాట. ద FTA విత్ ఆస్ట్రేలియాతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా హ్యాస్ నాట్ రిజల్టెడ్ ఇన్ గెయిన్స్. సో మనకి ఇండియా ఎక్స్పర్ట్స్ వల్ల దానికి కూడా మనకి ఏమీ గెయిన్ లేకుండా పోయింది. అంటే అదే గవర్నమెంట్ ఇప్పుడు అందుకే చెప్తున్నారనమాట మోడీ గవర్నమెంట్ వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేసేలాగా చేశారు. కొన్ని FTAs ఏవైతే జరిగినాయో వేరే వేరే మనకు అన్ని డిసడ్వాంటేజే తెచ్చిపెట్టారు వాళ్ళు, మనకంటూ పాజిటివిటీ తెచ్చిపెట్టలేదని చెప్పి ఈ లైన్లో చెప్తున్నారనమాట. ఇండియన్ ఫార్మర్ ఆర్గనైజేషన్ అపోజిట్ టు ద UK. సో ఇప్పుడు అందుకే మన ఇండియన్ ఫార్మర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు యూకేని కూడా ఇప్పుడు అపోజ్ చేస్తున్నారనమాట. FTA since talks began are up in arms over the reduced tariffs on lamb and salmon. సో ఇవి ఏవైతే ల్యాంబ్, సాల్మోన్ ఉన్నాయో వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గించేలాగా, అంటే సిన్స్ టాక్స్ బిగాన్, సో ఆ టాక్స్ స్టార్ట్ అయినప్పటి నుండి సో ఈ రెండింటిని తగ్గించేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. అండ్ అదర్ ఎడిబుల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఆయిల్ ఇవన్నీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా తగ్గించేలాగా మాట్లాడుతున్నారు. Here too, the government must act to ensure that, ensure అంటే ఇంక్రీజ్ అంటే నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, మేక్ షూర్. ఇప్పటికీ నేను ఒక 10 ఎడిటోరియల్స్ బేస్ చేసుకుని ఒక 4-5 టైమ్స్ వచ్చిందనమాట. ద గవర్నమెంట్ మస్ట్ యాక్ట్ టు మేక్ షూర్ దట్ ఇండియాస్ ఫార్మర్స్ ఆల్రెడీ ఇన్ ఏ లో ఇన్కమ్, లో మార్జిన్ సిచ్యువేషన్ ఆర్ నాట్ ఎల్బోర్డ్ అవుట్. సో ఏంటంటే ఎంతగా మనము ఫార్మర్స్ని ఇది చేసినా, లో ఇన్కమ్లో తెచ్చిపెట్టినా, ఇలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళినా కూడా మనం ఎక్కడ తగ్గలేదు అన్నట్టుగా కూడా చెప్తున్నారనమాట. దెన్ దేర్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ trade experts agree that the
India UK FTA will be the template for future agreements with the EU and the US. India must be careful here. While the UK is relatively small trading partner, the EU and the US deals, when they happen, will have a more significant impact. India has already cut import duties on several food and auto products in line with US demands. With a less than 2% contributions to the global exports, Indian manufacturing needs to be helped, not undermined. So then there is the fact that trade experts ఎవరైతే ఉన్నారో అగ్రీ దట్ ద ఇండియా యూకే అనేది ఇది ఏదైతే ఉందో ఫ్యూచర్ అగ్రిమెంట్కి బాగానే ఉంటుందని చెప్తున్నారంట విత్ ద యూరోపియన్ యూనియన్ EU అంటే. సో వాళ్ళు అండ్ ద యుఎస్ ఇండియా మస్ట్ బీ కేర్ఫుల్ హియర్. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా కేర్ఫుల్గా ఉండాలి ఏదైతే వీళ్ళతో ఫ్యూచర్ అగ్రిమెంట్స్ జరిగేటప్పుడు ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయో అని చెప్పి. వైల్ ద యూకే ఈజ్ ఏ రిలేటివ్లీ స్మాల్ ట్రేడింగ్ పార్ట్నర్. యూకే అనేది మనకి రిలేటివ్గా చూసుకుంటే స్మాల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంట మనకి. అంటే రిలేటివ్లీ ద EU అండ్ US డీల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెన్ దే హ్యాపెన్, వాళ్ళు ఏవైతే ఈ ట్రేడింగ్ పార్ట్నర్స్ అయ్యాయో విల్ హ్యావ్ ఏ మోర్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. సో మోర్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది పడింది అని చెప్పి ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారనమాట. ఇండియా హ్యాస్ ఆల్రెడీ కట్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ సెవరల్ ఫుడ్ అండ్ ఆటో ప్రొడక్ట్స్ ఇన్ లైన్ విత్ US డిమాండ్స్. సో US డిమాండ్స్ వల్ల మన ఇంపోర్ట్ చేసేది ఆల్రెడీ ఏవైతే ఇంపోర్ట్స్ చేస్తున్నాం ఇక్కడ నుండి ఫుడ్ కానీ ఆటో ప్రొడక్ట్స్ కానీ ఏవైనా వాటి మీద ఆల్రెడీ మన వాళ్ళు కట్ చేశారన్నట్టుగా చెప్తున్నారనమాట. విత్ ఎ లెస్ దాన్ 2% కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ ఎక్స్పర్ట్స్, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ నీడ్స్ టు బి హెల్ప్డ్, నాట్ అండర్మైన్డ్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, సో ఏవైతే మనకి 2% కాంట్రిబ్యూషన్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్కి 2% లెస్ దాన్ 2% కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ నీడ్స్ టు బి హెల్ప్డ్, నాట్ అండర్మైన్డ్. సో ఏదైతే ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్మైన్ అంటే తొక్కేయకుండా వాటికి నీడ్స్ టు బి హెల్ప్డ్. సో వాటికి సహాయం చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఫుల్ ఎకనామిక్గా ఉందండి ఈరోజు కాంప్రహెన్షన్. సో దాని మీద క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ప్యాసేజ్ క్వశ్చన్స్ ఆర్ ఆథర్ బేస్డ్ క్వశ్చన్స్ విత్ ఫిల్లర్స్, ఎర్రర్స్, గ్రామర్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ మనకి పేపర్ ఎలా అడిగే స్కోప్ ఉందో అలాంటిగా క్వశ్చన్స్ అనేది క్రియేట్ చేశాము. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ద UK ఆన్ బైలేటరల్ ట్రేడ్? సో ఏది ఉంది అవుట్కమ్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటంటే బైలేటరల్ ట్రేడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డబల్ $120 billion by 2030. What percentage of the India's exports to the UK will attract no duties under the FTA? సో ఏంది UK will attract no duties under the FTA అని ఎక్స్పర్ట్స్ మీద ఎంత పర్సెంటేజ్ అని అడిగారండి. ఇది నాకు కామెంట్ చేయండి. ఇది చిన్న క్వశ్చన్, నాకు దీనికైనా కామెంట్ చేయండి. వాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఫర్ ఇండియన్ వర్కర్స్ టెంపరరీ వర్కింగ్ ఇన్ ద UK అండర్ ద FTA? ఏంటి మనకు బెనిఫిట్ ఇండియన్ వర్కర్స్ టెంపరరీగా యూకేలో వర్క్ చేయడం వల్ల అండర్ ద FTA ఏంటి వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ అని అడిగారనమాట. దే విల్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ మేకింగ్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ ఫర్ 3 years. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ కన్సర్న్ ఫర్ ఇండియన్ ఫార్మర్స్ రిగార్డింగ్ ద FTA విత్ ద UK? సో ఇండియన్ ఫార్మర్స్ ఏం చెప్తున్నారు? ఇండియన్ ఫార్మర్స్ బీయింగ్ ఎల్బోడ్ అవుట్ డ్యూ టు ద రెడ్యూస్డ్ టారిఫ్స్ ఆన్ lamb and salmon. Why is it important for India to be careful when negotiating FTAs according to trade experts? ఏం చెప్తున్నారు దీనికి? దీనికి కూడా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఫిల్లర్స్ అనమాట. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద యునైటెడ్ కింగ్డమ్ షుడ్ నాట్ అవుట్ ఇండియాస్ ఫార్మర్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను మోడల్తో. సో రోజు అయ్యి వస్తుందని కాదు, మ్యాక్సిమం వాటి మీదే ఉన్నాయి ఇయర్ గ్రామర్ మొత్తం ఎడిటోరియల్. సో షుడ్ ప్లస్ V1 అనమాట. V1 వచ్చేసి ఎల్బో. ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నియర్లీ డబల్ టు $7.55 billion by 2029 to 30 అకార్డింగ్ టు ద ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ఆర్ ఎక్స్పెక్టెడ్ టు, మిగతా అన్ని సింగులర్లోనే ఉంది. ఈజ్ అనేది సింగులర్, హ్యాజ్ అనేది సింగులర్, హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ ఉంది. నెక్స్ట్ ఎర్రర్స్. ఓవరాల్ బైలేటరల్ ట్రేడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డబల్ టు $120 billion by 2030.
ఈజ్ నెక్స్ట్ వచ్చేసి వర్బ్ అనేది V3లోనే ఉండాలి. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు కట్ ఇట్స్ టారిఫ్ ఆన్ 90% ఆఫ్ ద టారిఫ్ లైన్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద UK with 85% to be reduced to the zero tariff within a decade. సో ఇక్కడ 2 ఎర్రర్స్ ఉన్నాయండి. ఒక ఎర్రర్ వచ్చేసి ఇండియా అనేది మనకి సింగులర్లో ఉంది కాబట్టి హ్యాజ్ యూజ్ చేస్తాం ఇక్కడ హ్యాజ్. నెక్స్ట్ టు బి రెడ్యూస్డ్, బి నెక్స్ట్ వచ్చేసి మనకి V3లో ఉండాలి. ద కీ హైలైట్ ఫర్ ఇండియా ఈజ్ దట్ 99% ఆఫ్ ఇట్స్ ఎక్స్పర్ట్స్ విల్ అట్రాక్టెడ్ నో డ్యూటీస్. విల్ నెక్స్ట్ V1లో ఉండాలి మనకి, will attract. Next parajumble. The other major win the other major win is that Indian workers temporarily working in the UK and their employers will be exempt from making social security contributions for 3 years. So the other major win అనేది సింగులర్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ అనేది వర్బ్ అనేది ఈజ్ కూడా యూజ్ చేసాం. సో దీని కంటిన్యూషన్ ఇది. నెక్స్ట్ 1 నెక్స్ట్ 2. దట్ ఇండియన్ వర్కర్స్ టెంపరర్లీ వచ్చిన తర్వాత మనకి యాడ్ వర్బ్లో అన్నా ఉండాలి ఆర్ వర్బ్లో అన్నా, సారీ ఇది యాడ్ వర్బ్ మనకి టెంపరరీలోనే, సారీ. నెక్స్ట్ వచ్చేసి వర్బ్లో ఉండాలన్నమాట. సో వర్బ్ అనేది ఇక్కడ ఉంది. వర్కింగ్ ఇన్ ద యూకే అండ్ దేర్ నెక్స్ట్ ప్లూరల్ రావాలి. సో ఎంప్లాయర్స్ will be exempt from next వచ్చేసి V1 plus ing preposition next. సో మేకింగ్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ ఫర్ 3 years. సో ఇది అరేంజ్మెంట్ అనేది నో రీఅరేంజ్మెంట్స్ కంటిన్యూషన్లోనే ఉంది. సో దట్స్ ద టాపిక్. సో టుమారో ఆన్వర్డ్స్ సేమ్ లైక్ దిస్ ఓన్లీ. ఏమన్నా నాకు వాటికి కామెంట్ చేయండి. 2 ఆన్సర్స్కి ఈజీ ఆన్సర్సే ఇచ్చాను. నెక్స్ట్ అనేది ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఎకనామిక్గా ఉంది కాబట్టి సో దాని మీద నేను బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాను. నెక్స్ట్ నుండి ఏంటంటే ఆధార్ బేస్డ్ ఇస్తాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.